హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. సో ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. 2 డేస్ నుంచి కంప్లీట్గా పడుకున్నానండి, హెల్త్ బాగోలేదని. ఈరోజు ఇంక లేచి కషాయం చేసుకుంటున్నాను. అలాగే వ్లాగ్ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ చిన్న గిన్నె కాబట్టి గ్యాస్ స్టవ్ పైన ఇంకొకటి ఇచ్చారు అది. సో దాన్ని పెట్టేసుకొని గిన్నెలో వాటర్ వేసేసుకొని నేనైతే కషాయంకి అల్లం వేసుకుంటాను. అలాగే మిరియాల దంచి వేసుకుంటాను. అంటే మనకు పొడి దగ్గ లేకపోతే దాన్ని బట్టి కషాయం అనేది ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. సో నాకైతే గొంతు నొప్పి కాబట్టి దానికి తగినట్లు నేను వేసుకుంటున్నాను. యాక్చువల్లీ లవ్లీకి జలుబు నాతో పాటు పడుకునేసరికి ఇంకా నాకు వచ్చేసిందేమో మేబీ. అసలు ఎండాకాలం కషాయం తాగుతున్నానంటే చూడండి, చూసారా, మిరియాల దంచి వేయగానే మొత్తం డబుల్ పని అయింది. సో లాస్ట్ టైం కూడా ఇట్లా పొంగాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేసి ఉండొచ్చు కదా, మళ్ళీ ఇంక మర్చిపోయి అట్లా వేసాను కాబట్టి పొంగిపోయాయి. సో కొంచెం తెల్లిన తర్వాత బాగా మసిలిన తర్వాత అల్లం మిరియాలు ఇంకా కషాయాన్ని వడకట్టేసుకొని కొంచెం హనీ వేసుకొని తాగేస్తా అన్నమాట. దగ్గు కాబట్టి గొంతు నొప్పికి వాటికి హనీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇంకా లవ్లీకి ఇచ్చేసాను చిన్న కప్లో, అండ్ నేను ఇంకొక కప్లో వేసుకొని వచ్చేసాను. సో ఇక్కడేమో హరి వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టుకొని చూస్తున్నారన్నమాట. ఈ మధ్య ఏంటో అన్నీ చూడట్లేదు అని చెప్తున్నారు ఆయన. ఇంకా అక్కడ చాలా బలవంతంగా తాగుతుంది లవ్లీ. అందుకే నేను ఇంక టకటక తాగేసి ఇంక లవ్లీకి తాగిద్దామని చెప్పి కూర్చున్నాను. పాపం తాగేసింది. సో కొంతసేపు అయిన తర్వాత ఇంకా దోశ వేస్తున్నాను. ఈ 2 రోజులు హరిదే అన్నమాట వంట, టిఫిన్ కానీ అన్నీ. ఇంక మా వాళ్ళందరూ నా టిఫిన్ కోసం నా వంటల కోసం 2 డేస్కి వాసిపోయినట్టు అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ దోశ వేసేసుకుంటున్నాను నేనైతే. ఇంకా పిల్లలకేమో ఎగ్ దోశ కావాలంటే ఇంకా ఎగ్ దోశ వేస్తున్నాను. సో ఇక్కడ కారం ఉంది కదండి బౌల్లో, ఇదేంటంటే పండుమిరపకాయ పచ్చడి అన్నమాట. దీంతో ఇంకా ఎగ్ దోశ వేస్తాను. మళ్ళీ అంటే కారం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం నాకు అంత టైం ఓపిక లేదు నిజం చెప్పాలంటే. టైం కంటే కూడా ఈ పచ్చడి వేసి చేస్తే బాగుంటుంది, అందుకే ఇంకా దీన్ని వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఎర్రకారం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది అన్నమాట, అంటే ఇట్లా పండుమిరపకాయ పచ్చడి కంటే కూడా. కానీ ఈ ఫ్లేవర్ కూడా బాగా నచ్చింది. మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇటు సైడ్కి ఫ్లిప్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం చక్కగా రోస్ట్ చేసుకొని ఎమ్మిగా తినేసేయాలి ఇంక అంతే. నెక్స్ట్ ఇంక దోశలు వేసి ఇచ్చేసాక ఫిష్కి ఫుడ్ పెడుతున్నారు హరి. ఇంక దాన్ని కూడా నేను షూట్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్తవి 2 తీసుకొచ్చామండి. అవి వాటితో కలవలేదు, ఇంకా పోట్లాడుకుంటానే ఉన్నాయన్నమాట. ఇవి 2 ఉంటున్నాయి జంటగా. అవి వచ్చాయంటే పరిగెట్టేస్తున్నాయి. ఫుడ్ అయితే తింటున్నాయి ఈరోజు మొత్తానికి. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మా ఆయన చూసారు ఎట్లా ఎక్కరిస్తున్నారు. ఏంటోనండి అసలు 2-3 డేస్ నుంచి అస్సలు లెక్కలేకున్నాను. అసలు ఫుల్ కఫ్. నిన్నటి నుంచి పొడి దగ్గు స్టార్ట్ అయింది. 3 డేస్ నుంచి ఏమో గొంతు నొప్పి, హెడ్ఏక్, అసలు బీభత్సంగా ఉందన్నమాట. ఎండాకాలం కషాయం తాగుతున్నానంటే చూసుకోండి అలా ఉంది సిచ్యువేషన్. అయితే కూడా మనం షాపింగ్లో మానంగా ఈరోజు అక్షయ తృతీయ అని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాం. మా ఆయన గోల్డ్ కొనిస్తున్నారు. అయితే నాకు కాదు, ఇది నేను ఇప్పుడే మీకు రివీల్ చేయను, సర్ప్రైజ్ అన్నమాట. చెప్తాను, నాకైతే కాదు కానీ వెళ్తున్నాం అన్నమాట షాపింగ్.
షాపింగ్ అడ్డాకి వచ్చేసాం. హరి అయితే ఇక్కడ కార్ పార్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడే పెట్టేసి వచ్చేస్తాను, షాపింగ్ చేసి వచ్చేద్దాం జల్దీ అంటున్నారు. వద్దు, పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది, ఎవరో ఒకరు తగులుతుంది వెళ్ళేటప్పుడు అని చెప్తున్నాను అనమాట. గుద్దేసి వెళ్ళిపోతారని. సరే అని చెప్పేసి కింద పార్క్ చేసి వస్తానని చెప్పి అటు వెళ్ళారు. ఇంకా పార్క్ చేసి వచ్చాక ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ షాపింగ్ చేయాలి. చెన్నై షాపింగ్ మాల్ ఏంటంటే 50% విఏ ఉందన్నమాట, అది తగ్గిస్తారు అక్షయ తృతీయ కాబట్టి. సో మిగిలిన చోట్ల ఎట్లున్నాయో కూడా తిరిగే అంత ఓపిక లేదు, ఇక్కడే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి ఇంకొచ్చేసాము. ఇంట్లో అందరూ ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. అక్షయ తృతీయ అంటే మీకు తెలిసిందే కదా, గోల్డ్ అంతమంది గోల్డ్ కొంటారన్నమాట సెంటిమెంట్గా. సో ఇంకా ఫుల్ ఉన్నారు కాబట్టి నా వరకే నేను షూట్ చేసుకుంటున్నాను. ఇంకా వెళ్ళిపోయి లోపల చూసాము, కొన్ని బ్రాస్లెట్స్ అవి చూసాము, కొన్ని అంటే ఏం తీసుకోవాలి ఏంటని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాం. బడ్జెట్ని బట్టి తీసుకుందాం అని చెప్పి ఇంకా చెక్ చేసి చూస్తున్నాను అన్నమాట. అన్నీ కూడా ఇక్కడ ఫుల్ రష్ ఉందండి. అసలు వీడియోస్ తీసుకోవడానికి కానీ లేకపోతే మంచిగా చూపెట్టడానికి కానీ ఏం ఉండదు. నార్మల్గానే గోల్డ్ షాప్లో మనం చూపెట్టకూడదు కాబట్టి ఇంకా జస్ట్ మాకు నచ్చినవి తీసుకొని మా హ్యాండ్ మీద చూసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే 200 మిల్లీగ్రామ్స్ ఏమో తక్కువ, అన్నీ కూడా 6 గ్రామ్స్ అన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ కూడా 6 గ్రామ్స్లో ఉన్నాయి. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతో కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. 49 47 ఎంతో ఉంది. ఇంకా షాపింగ్ చేసేసి వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు కూడా లిఫ్ట్ ఫుల్ రష్ అన్నమాట. మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి గోల్డ్ షాపులు అంతా కూడా. అండ్ రోడ్డు మీద అయితే జనాలు ఫుల్ రష్ ఉన్నారన్నమాట. ఎక్కడైతే గోల్డ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అట్లా. నెక్స్ట్ ఇంకా కార్ తీసుకొని వస్తాను, ఇక్కడ నిల్చో అని చెప్పారు. సరే అని చెప్పి అక్కడ ఉన్నా, ఇంక తీసుకొని వచ్చేసారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏమన్నా తీసుకోవాలా అని అడిగారు. ఇంకేం వద్దు, ఇది ఒక్కటి చాలా అని చెప్పాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను గోల్డ్ కొనుక్కునేది ఉంది, మళ్ళీ నాకు ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేను వద్దన్నా అన్నమాట. నాకేమొద్దు అని చెప్పి తీసుకోలేదు. ఇదైతే గిఫ్ట్ అన్నమాట. వచ్చేసాను షాపింగ్ నుండి. ఇవి షాపింగ్ చేసింది. బట్ నేను ఇప్పుడు మీకు షేర్ చేయనండి. ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. నాకు కూడా కాదు ఇది. ఎందుకు, ఎవరి కోసం తీసుకున్నాననేది మాత్రం నేను మీకు చాలా తొందరలోనే చెప్తాను కంపల్సరీగా. సో దానికోసం తీసుకున్న గోల్డ్ గిఫ్ట్ అన్నమాట. సో చెన్నై షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసేసాము. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఈరోజు తీసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంక ఈరోజు తీసుకున్నాం అన్నమాట. లేకుంటే మేము బయలుదేరే ముందే తీసుకునేవాళ్ళం, కానీ ముందే తీసి పెట్టేసుకున్నాను నేనైతే దీన్ని. ఇదైతే నేను మీకు చూపెట్టాను ఈ గోల్డ్ ఏం తీసుకున్నానని చెప్పేసి. మీకు ఖచ్చితంగా వ్లాగ్‌లో నేను షేర్ చేస్తాను. తర్వాత అంటే కొంచెం దగ్గరికి ఫంక్షన్‌కి వెళ్ళే ముందు నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను మీకు షేర్ చేయట్లేదన్నమాట. సో ఇది గోల్డ్. హరి ఇంకా హెల్త్ బాగోలేకపోయినా సరే ఇంకా ఈ రోజెళ్ళి తీసుకుందాం అన్నారు. ఎందుకంటే అక్షయ తృతీయ మంచి రోజు కాబట్టి ఈరోజు షాపింగ్ చేద్దాం రా అని చెప్పి. సో ఈరోజైతే మనకేంటంటే గోల్డ్ అనేది 50% వ్యాట్ అనేది తగ్గిస్తున్నారన్నమాట, విఏ అనేది. సో 50% విఏ అనేది తగ్గిస్తున్నారు అక్షయ తృతీయ కాబట్టి. సపోజ్ మనకు 5000 రూపీస్ పడింది అనుకోండి విఏ, దాంట్లో నుంచి 50% అన్నమాట, అంటే 2500 రూపీస్ వేస్తారు మనకు. మిగిలిందంతా సేమ్ ఉంటుంది అంతే. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఏందో కూడా చూడలేదు నేను. నాకేమో అసలు గొంతంతా ఏదోలా ఉంది, హెడేక్ అనిపిస్తుంది, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలా ఉన్నాను ఏంటని చెప్పి. బట్ ఇంకా షాపింగ్ తప్పదు అని వెళ్ళాల్సి వచ్చింది. ఇంక వెళ్ళి తీసుకొని వచ్చేసాము అదే. ఇంకా మంచి గిఫ్ట్ కొనేదాన్ని, కానీ తెలుసు కదా రీసెంట్గా కార్ కొనుక్కున్నాం కొంచెం అందుకని చూసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంతే. ఇంకా 1 మంత్ కూడా కాలేదు కదా కార్ కొని, ఇంకా అందుకే కొంచెం అలా దీని గురించి కొంచెం ఆలోచించి షాపింగ్ చేయాలన్నమాట. అలా ఏం అనుకోదు అసలు మా చెల్లి నాకు తెలిసి. ఎందుకంటే నేను వెళ్ళేదే తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఇవన్నీ కూడా తను ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయదన్నమాట నా నుండి. కాకపోతే ఫంక్షన్ కాబట్టి ఇంక షాపింగ్ చేయాల్సొచ్చింది. అది నా హ్యాపీనెస్ కోసం మా మెమరీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఉన్నాయి బోలెడన్ని మెమరీస్ ఉన్నాయి. బట్ మా హ్యాపీనెస్ కోసం ఉట్టి చేతులతో వెళ్ళలేం కాబట్టి సో, ఏదో మాకు తగినంత మేము షాపింగ్ చేసామన్నమాట. ఓకే. ఇకపోతే నేను ఒక జ్యువెలరీ తీసుకున్నానండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఇవి గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయి? బావుంటాయా? బాగోవా? అనేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎప్పటినుండో అనుకుంటున్నాను ఇలాంటివి లవ్లీకి గోల్డ్ చేపిద్దామని చెప్పి. ఇవేంటంటే మనకు బుట్టలొస్తాయి. అలాగే ఇక్కడ మాటీల్లాగా వస్తాయన్నమాట ఇలాగా. సో, ఇలా అయినా పెట్టుకోవచ్చు పిల్లలు. లేదనుకుంటే మనం ఇలా అయినా సరే వేసుకోవచ్చు. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. గాయత్రీస్ కలెక్షన్స్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర మనకు జ్యువెలరీ కానీ, అలాగే శారీస్ కానీ క్లాత్ అంతా కూడా ఉంది. వాళ్ళేంటంటే డీలింగ్ చేస్తారన్నమాట మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే వెండర్స్ తోటి. సీఓడీ లేదు, ఎక్స్‌చేంజ్ లేదు, రీఫండ్ లేదు. వీళ్ళ దగ్గర ఏదైనా మీరు షాపింగ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా ఓపెన్ వీడియో అనేది ఉండాలి. అప్పుడైతేనే ప్రోడక్ట్ ఏదన్నా ఎక్స్‌చేంజ్ చేయడానికి వాళ్ళకి ఒక ప్రూఫ్ లాగా ఉంటదన్నమాట వీడియో క్లిప్ అనేది. ఓకే. మర్చిపోకుండా చేయండి. చాలా చాలా బావున్నాయి. క్వాలిటీగా ఉన్నాయి. ఇవేంటంటే మనకు మొత్తం అంతా కూడా సిజర్స్ ఒచ్చి, కుందన్స్ ఒచ్చి, అలాగే పర్ల్స్ ఒచ్చాయి. అందుకే చాలా రిచ్‌గా ఉంటాయి. నేనైతే ఇంకా రాగానే పెట్టుకున్నాను. బా నచ్చాయి ఇలాగా. సో, ఒకసారి పెట్టుకొని చూపెడతాను మీకు. ఓకేనా? తన దగ్గర మనకి ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది. ఒకసారి తన పేజ్ ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే తన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు షాపింగ్ కావాలనుకుంటే వెంటనే షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి తన పేజ్ చూస్తే మీరు షాపింగ్ చేయకుండా అస్సలు ఉండలేరన్నమాట. అంత మంచి కలెక్షన్ ఉంది. సో, ఇలా పెట్టుకోవచ్చు. పెళ్ళిళ్ళకి వాటికి బావుంటది గ్రాండ్‌గా. లేదు మనకు అంత ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అంటే చుట్టుమాటీలుంటాయి కదా! ఆ టైప్ పెట్టుకోవచ్చన్నమాట. సో, ఇలాగా. ఇదేంటో వంగట్లేదు. నా చెవు చాలా పెద్దదండి. చూసేదానికి అట్లా అనిపిస్తది గానీ. సో, ఇలాగా. ఒక 2, 3 సార్లు వేసుకుంటే మనకు బాగా అలవాటయిపోతాయన్నమాట. సో, ఇలాగ. చక్కగా రెడీ అయ్యి అప్పుడు వేసుకుంటే బావుంటది. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి అంతేం అనిపించట్లే. బాగా మనం గ్రాండ్‌గా పెళ్ళిళ్ళకి రెడీ అయ్యి పాపడ బిళ్ళ పెట్టుకుంటే చాలా చాలా బావుంటది గలగా. సో, చక్కగా అనిపిస్తాయన్నమాట నిండుగా. నాకైతే బా నచ్చాయండి. మీ అందరికి కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను. నా దగ్గర ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్ లేదు. అందుకోసం అని చెప్పి వెంటనే షాపింగ్ చేశాను. నిండుగా ఉంటాయి కదా! ఫంక్షన్స్‌కని చెప్పి. సో, బావున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు కూడా షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను. అలాగే పేజ్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయిపోండి. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం పదండి. ఫుల్ ఆకలేస్తుంది. షాపింగ్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది. వెళ్లి గబగబా అన్నం పెట్టేసి ఆకుకూర పప్పు చేసుకొని తినేసేయాలన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ శారీ చేంజ్ చేసేసుకొని తర్వాత ఇంక వంట అనేది చేసేయాలన్నమాట. హెల్త్ అసలు బావుండట్లేదండి. అందుకే వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. ఈ ఎండాకాలంలో జలుబులేంటో, దగ్గులేంటో అందరికొస్తున్నాయంట. సో, ఏం చేయలేము. ఒక్కొక్కసారి నార్మల్‌గా వచ్చే జలుబు కంటే కూడా ఎండాకాలం వచ్చే జలుబు చాలా డేంజర్ అండి బాబోయ్! అసలు తట్టుకోలేము. అట్లే ఉంది నా సిట్యుయేషను. ఏం చేస్తాం తప్పదు భరించాలా. ఇంక లేట్ చేయకుండా మనం వెళ్లి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. ఇది జాగ్రత్తగా దాసిపెట్టేసి ఇంకా శారీ చేంజ్ చేసేసుకొని కిచెన్‌లో కలుస్తాను. సో, ఇంకా హరి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇంక దాన్ని తినేసేయాలి ఇప్పుడే. ఇప్పుడేం వంట చేస్తావులే అని చెప్పి అందులోనూ కొంచెం స్పైసీ ఫుడ్ తిను నీకు మంచిగొచ్చేస్తది అని చెప్తున్నారన్నమాట. ఇంక అందుకని రాజుగారి పలావ్ తెప్పించేసుకొని తినేస్తున్నాము. నైట్ నువ్వు వంట చేద్దు అంటున్నారు. ఇంతింత తింటే నీకు ఎలా ఉంటది ఇమ్యూనిటీ పవర్ అని చెప్పి తిడుతున్నారన్నమాట నన్ను అక్కడ హరి. నేను ప్లేట్‌లో వేసుకున్నాను చూసారు కదా! కొంచెమే తింటున్నాను. ఏంటి నీకు తెలియకుండా నువ్వు ఫుడ్ దక్కిచ్చేస్తున్నావు.
అని చెప్పి తిడుతున్నారన్నమాట. ఇంత ఇంత తింటే ఎక్కడి నుంచి వస్తే తట్టుకుంటావు, ఏదైనా చిన్న భాగాలు లేకుండా వచ్చినా అని 3 డేస్ నుంచి అట్లే తిడుతున్నారండి. అంటే తను చేసుకొచ్చి పెట్టింది కూడా నేను సరిగా తినట్లేదని. అంటే జలుబు ఉన్నప్పుడు సహించదు కదా మనకు. లవ్లీ తల్లి హలీం తింటుంది. లాస్ట్ హలీం ఇంకుండదు, అయిపోయింది కదా రంజాన్, ఈరోజే లాస్ట్. చూపెట్టు. ఈరోజు కొత్తగా ప్యారడైస్ నుంచి తెచ్చుకున్నామండి. అన్నీ టేస్ట్ చేసాం ఈసారి చాలా వరకు. కేఫ్ బహార్, ప్యారడైసు, పిస్తా హౌస్. ఇది 6th టైము, ఇది 7th టైమో 6th టైమో తెలీదు తినడం ఈసారి. తిను, బాగుందా? లాస్ట్ కాబట్టి ఇంకా హలీం తెచ్చుకొని తింటుంది. ఈసారి చాలా టైమ్స్ తిన్నాం. నేనైతే చేసి పెట్టలేదు ఈసారి ఇంట్లో. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి మొక్కలకన్నిటికీ నీళ్ళు పోసేసి వచ్చేస్తారు మా తమ్ముడు పిల్లలు. వస్తూ వస్తూ మళ్ళీ మొగ్గలు కోసుకొని వచ్చారు. ఇంక వాటిని నేను కట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఆకు దూసాం కాబట్టి మళ్ళీ కొత్త మొగ్గలు వస్తున్నాయి. దానికి తోడు చక్కగా ఎరువేసాం కాబట్టి. సో ఇక్కడ మల్లెపూలు కట్టేసుకుంటున్నాను. మొన్న అయితే ఇస్మార్ట్ జోడీ ఎంతమంది ఫాలో అవుతున్నారండి? మేమైతే రెగ్యులర్గా ఫాలో అవుతాము. దాంట్లో పువ్వులు కట్టేది వచ్చింది కదా. ఇంకా లక్కీ లవ్లీ అంటున్నారు. లవ్లీ అయితే అంటుందన్నమాట, నువ్వైతే చక్కగా కట్టేసేదానివేమో అందులోనూ చిక్కగా అని చెప్పి అంటుంది. మమ్మీ అయితే ఫస్ట్ గెలిచిపోయేది, అంత టైం కూడా తీసుకునేది కాదు అని. నాకు ఎందుకో పూలు కట్టడం నిజంగా చాలా చాలా ఇష్టం. మల్లెపూలు బాగా ఇష్టం అన్నమాట. పెట్టుకోవడం ఇష్టం, కట్టడం ఇష్టం, అన్నీ ఇష్టం. ఇంకా నార్మల్ పువ్వులైనా సరే నేను ఇంట్లో కట్టేదాన్ని. మా పిన్ని నేను ఇద్దరం కలిసి కట్టేవాళ్ళం అన్నమాట, మా చెన్నయ్య. సో ఇద్దరం చిక్కగా కడతాం. ఎవరు ఎక్కువ తొందరగా కట్టేశారని చెప్పి పోటీలు వేసుకొని మరీ కట్టేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. మా ఇంటి దగ్గర మల్లెపూలు కానీ చాలా పూలు ఎక్కువ పూస్తాయి. ఎర్రమల్లెలు, ఇంతకుముందు అయితే సెంటు జాజులు, కనకాంబరాలు ఇవన్నీ ఉండేవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అట్లా సో మొత్తానికైతే ఇన్ని అయ్యాయి. ఇంకా జడ వేసేసుకొని పెట్టేసుకోవాలి. నా హెయిర్ అయితే చాలామంది కట్ చేసుకోండి అమూల్య, ఇంకేదైనా హెయిర్ స్టైల్ ట్రై చేయండి అంటున్నారు. డెఫినెట్గా నాకైతే మొక్కు ఉందన్నమాట. సో అందుకే ఊరెళ్ళాలంటున్నది. సో అక్కడ జీసస్ చర్చ్కి వెళ్ళి అక్కడ మొక్కు ఉంది. మొక్కు తీర్చేసుకున్నాక అప్పుడు హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటాను డెఫినెట్గా. ఇదే వేసుకొని బోర్ కొట్టేసింది నాకు కూడా. షార్ట్గా చేసేసుకుంటాను, అంటే మరీ షార్ట్ కాదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంతవరకు కట్ చేసేసి ఇంకా వాటికి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో చూసుకొని నా ఫేస్కి దాన్ని బట్టి నేను కట్ చేయించుకుంటాను. ఈ దగ్గైతే తగ్గట్లేదు అసలు. మొత్తానికైతే జడ వేసేసుకొని మల్లెపూలు పెట్టేసుకున్నాను బుజ్జిగా. అండ్ ఫేస్ చాలా చాలా డల్ ఉంది కాబట్టి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తోటి మంచి ఫేస్ ప్యాక్ వేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సమ్మర్లో అంతా ఇదే ట్రై చేస్తున్నాను నార్మల్గా. కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 90% తగ్గించాను. 10% ఏమన్నా రివ్యూ ఇవ్వాల్సినవి యూస్ చేసి ఇంకా రివ్యూ ఇవ్వాలి కదా, తప్పదు అట్లా. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను, అలాగే కొంచెం బియ్యపిండి తీసుకోండి, అలాగే కొంచెం హనీ తీసుకున్నాను, పసుపు తీసుకున్నాను, నిమ్మరసం పిండుకోండి. నిమ్మకాయ లేదు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes ఉండి, లేదంటే కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కడిగేసుకుంటే చాలు. ఫ్రెష్గా అనిపిస్తుంది స్కిన్ అనేది. అంటే ఇన్స్టాంట్గా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. మీకు ఎక్కువ ట్యాన్ అయిపోయింది అనుకున్నట్లయితే కనుక టమాటా కొంచెం పిండుకోండి, అప్పుడు ఇంకా బాగా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట.
నేను వేసుకున్నాక లవ్లీ నేనే వేసుకుంటానని చెప్పి లవ్లీ వేసుకుంది. ఇంకా నెక్స్ట్ మా తమ్ముడికి, లక్కీకి అందరికీ వేశాను. అందరం వేసుకుంటామండి ఈ ఫేస్ ప్యాక్ని. సో ఫేస్ చూసారు కదా, మంచిగా అనిపిస్తుంది అన్నమాట, రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే ఛానల్కి వచ్చి చూడండి. థ్యాంక్